ఏంటి వదిన అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదమ్మా, ఈ వర్క్ ఎలా చేశారా అని. ఎవరి పని వాళ్ళు చెయ్యాలిగా, చెయ్యాలా? అంతే అంతే, వాళ్ళ పని వాళ్ళు చేశారు, మన పని ఏంటి ఇప్పుడు? వాళ్ళకి చూపించడం. అది చేద్దామా? అదే చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళకి చెప్పాలంటే నాకు తెలియాలి కదా ఎలా చేశారో. అలాగే చేశారు. అలాగేనా? అలా అలా. ఓ భలే చేశారమ్మా. షిఫాన్ సారీ మామూలుగా కట్టుకున్న షిఫాన్స్ అదిరిపోతాయి కదా. దానికి ఇదిగో ఇలా చూపించండమ్మా. చేస్తే ఇలా వర్క్ చేస్తే కట్టుకుంటే వాటిలో కళ్ళన్నీ వర్క్ మీదే ఉంటాయంటారా? కాదు, కట్టుకున్న వాళ్ళ మీద కూడా ఉంటాయి, కానీ వచ్చి ఖచ్చితంగా అడుగుతారు చీర ఎక్కడ కొన్నావు, వర్క్ ఎక్కడ చేయించావు వర్క్ అని. భలే ఉంది అని చమక్ 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 అంటుంది. ఏమో నేను ఎప్పుడు ఇలాంటి చీరలు కట్టుకున్నప్పుడు అసలు నాకు చాలా కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి వదిన. చాలాసార్లు ఈ పాటలు కూడా పాడుతుంటారు, అందమా అందమా అందరంటే అందమా అని. చీర అందంగా ఉందమ్మా, చీర అందాన్ని కోసం మాట్లాడుకుందామే మనం. మాట్లాడుకుందాం. బాగుంది కదా, చాలా బాగుంది కదా. అంటే వదిన దీనికి ఇది సూట్ అవ్వదు, ఇది కాసేపు లోపల వేస్తాం అది. అలా ఉందన్నమాట చీర. ఇప్పుడు నేను ఇలా కట్టుకుంటేనే, దీని బ్లౌజ్ కాకుండా కట్టుకుంటేనే అంత బాగుందంటే, దీని బ్లౌజ్ వేసుకొని ఈ చీర కట్టుకొని బ్లౌజ్ ఇది పళ్ళు, ఇది పళ్ళు కదా. అంటే పళ్ళు బ్లౌజ్ ఎక్కడ? నాకు తెలిసి బ్లౌజు అది రన్నింగ్ ఇచ్చాడు, ఇచ్చి నీకు వర్క్ ఇచ్చాడు. నాకు ఒక ఐడియా వచ్చింది. చెప్పమ్మా. ఏం చేద్దామంటే, నాకు కొనిస్తావా? నాకు ఈ చీర బాగుంటుందంటారా? అసలు బాగోదు నీకు చీర. నువ్వు అమ్మో, నీ గుర్తుందా మనీషా, మొన్న ఎల్లో చీర కట్టుకోవద్దు అమ్మవారిలా ఉంటావు, అందరి కళ్ళు దిష్టి అంటే ఎల్లో చీర తనకి బాగా నప్పుతుందని నేను ఎల్లో చీర కట్టుకొస్తాను, తను ఎల్లో చీర కట్టుకొస్తాను. ఏంటో చెప్తున్నావమ్మా? ఏమీ చెప్పలేదు కానీ ఇప్పుడు నాకు పోచంపల్లి చీర కొనిస్తానంటావా? అయితే సిల్క్ చీర అంటావా? వదిన సిల్క్ చీరలు గట్రా నీకు బాగుండవు. చూడు ఈ చీరలో అచ్చం అమ్మవారిలా ఉన్నావు, చేతులు ఎత్తి దండం పెట్టించాలని. మనీషా, ఈ చీరల తర్వాత పోచంపల్లి చీరలు కూడా ఒకసారి తీయమ్మా బయటికి, అవి కూడా చూద్దాం. వదిన తర్వాత మనం నగలు కొందామని వెళ్దాం అనుకున్నాం కదా, ఇవి చూసి నగలకు వెళ్దాం. అదేనమ్మా, నగలు కొందాము. చూస్తున్నా అప్పటి నుంచి సారికి ఇట్ట ఇట్ట అంటావు, చీరిచ్చి పీటెట్టుకు వెళ్ళినట్టు. ఏమైంది, ఎందుకు ఊరికే? అరే ఆ పెండెంట్ అలా బయటికి లేకపోతే ఇలా లోపలికి వేసేస్తే ఏమన్నా దాని అందం తెలుస్తుందా చెప్పండి. సరేలే మరి అందుకే అయితే అసలే నేను కొనిచ్చాను, ఎంత ప్రేమగా ఇచ్చాను, మరి తెలియాలి కదా. ఇప్పుడు ఈ చీర కావాలంటావా? కనపడుతుందిలే వదిన, అందరికీ చెప్పేసింది కదా ఇది ఆవిడదే వేసుకొని వచ్చాను. అయినా వదినే వరదళ్ళు అన్నాక చీరలు మార్చుకోరా నగలు మార్చుకోరా, దానికి ఇంత చేస్తున్నావు వదిన. అవును, దీని రేటు చెప్పనే లేదు. ఇది 12,000 13,000 ఉంది, కానీ నాకేమనిపించిందంటే ప్యూర్ షిఫాన్ కదా, 10% అవును కదా. అది అస్సలు మర్చిపోవద్దు. ఆషాఢంలో 10% సేల్ కాబట్టి చాలా ప్యూర్ షిఫాన్ శారీస్ ఇష్టమైన వాళ్ళు, దానికి ఇలా వర్క్ ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనుకునే వాళ్ళు మా వదిలిలా ఇలా పట్టుకొని ఇలా దీర్ఘంగా ఆలోచించకుండా దీర్ఘంగా ఆలోచించి చెప్పాం కాబట్టే వాళ్ళు వచ్చి కాకుండా ఫోన్ చేసి కొనేసుకుంటారు. అంత బాగుంది కాబట్టి ఒప్పుకుంటా. చూసారా మరి వదిన, అందుకే అంత దీర్ఘంగా ఆలోచించి అన్ని చూసి చెప్తుందన్నమాట. కొన్ని సార్లు అరుస్తా గానీ మా వదిన మీద, ఎంతైనా మా వదిన ఎక్స్పీరియన్స్ ఓ వీర లెవెల్ అనుకో. ఇది చూడమ్మా ఎలా ఉందా, అసలు ఏంటిది భలే ఉంది కదా మనీషా. ఇది నువ్వు దగ్గర నుంచి చూపించాల్సిందే అమ్మా. ఆ చిన్ని పూసల్ని ఎలా చేశారు వదిన, ఇంత బాగా డిజైన్. అందుకే అప్పటి నుంచి చూస్తున్నానమ్మా. చీర బాగా చూసి ఎంతసేపు చూసినా ఎంత అద్భుతంగా అనిపిస్తున్నాయో ఈ వర్క్ చెప్పలేను నేను. ఇదిగో మధ్య మధ్యలో ఈ చెంకిలు వేశారు, బాలే ఉందమ్మా. అది పళ్ళు, అది పళ్ళు. అండ్ నాకు తెలిసి దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చి ఉంటారు. అంతే, రన్నింగ్ బ్లౌజ్ చక్కగా డిఫరెంట్ గా ప్లెయిన్ గా ఉంది, కానీ ఇదిగో దీని మీద సెల్ఫ్ బుట్టాలు ఉన్నాయి. ఇదిగో చూడమ్మా, ఫ్లవర్స్ అవి ఉన్నాయి సెల్ఫ్. దానికి చమ్కీ ఇచ్చారు, అంటే ఇది నెక్ బ్యాక్ అయినా పెట్టుకోవచ్చు, ఫ్రంట్ అయినా. సింగిల్ పళ్ళు వేసుకుంటే మాత్రం ఫ్రంట్ పెట్టుకుంటే బాగుంటుంది. అవి హ్యాండ్స్ కి పెట్టేసుకోవచ్చు.
ప్లెయిన్గా నెట్టెడ్లా ఉంచేసుకుని అంటే ప్లెయిన్ లైనింగ్ వేయకుండా బ్లౌజ్ వేసుకొని అది చేతికి వచ్చేసట్టు వేసుకుంటే అంటే హ్యాండ్కి లైనింగ్ లేకుండా హ్యాండ్కి మాత్రమే మరి క్లారిటీగా చెప్పాలమ్మా. హ్యాండ్కి లేకుండా మా వదిన మధ్య మధ్య జోక్స్ వేస్తుందండి. భలే వారే. అదే ఊహించుకోవడానికి కొంచెం కష్టమైంది తెలుసా నాకు. నా వల్ల కాలేదు. అందుకే అంటారు. బాగుందిలేండి, వాళ్ళు కాస్త నవ్వుకుంటారు. ఏవో ఎక్కడో ఆలోచించకండి, ఏదో వదిన మరదల్లో సరదా ఇలాగే ఉంటుంది. మాకేమో మాటల వరద తప్పదు పొర్లుతూనే ఉంటుంది. బాగుంది బాగుంది కదా. అదే హ్యాండ్కి లైనింగ్ లేకుండా చక్కగా హ్యాండ్స్ వేసుకొని అలా పెట్టుకున్నామంటే అదిరిపోతుంది. అదే పెట్టుకున్నారంటే వాళ్ళు అదిరిపోతుంది. కరెక్ట్. కరెక్టే. ఇప్పుడు దీని ప్రైస్ చెప్పాలి కదా, ఎందుకు చెప్పొద్దు మరి, ప్రైస్ చెప్పాలి. ఆ 10% డిస్కౌంట్ నువ్వు నొక్కి వక్కాడించాలి. మనీష్ ఇక్కడ పెట్టిందో మనీష ఇలా వెతకడమే సరిపోతుంది. సరేలేండి, దీని రేట్ కావాలంటే మీరే కాల్ చేసి కనుక్కోండి, కింద నెంబర్ డిస్ప్లే అవుతుంది. వదినా అంతేనా? ఆ చీర మీద మనసు పోయింది, ఆ చీర తీసుకురా. ఏంటమ్మా ఇది? చీర దీన్ని చీర అంటారు. నిజమా? అదే కట్టుకుంటే చీర వేసావంటారు. చీర వేసావంటారు. చీర వేసావు వేసావు చీర వేసావు. చెప్పేస్తావా చీరని? వదినా కవిత్వం అర్థం కాదు, హృదయం అసలు అర్థం కాదు. చీర కట్టుకున్నాక అందరు మిమ్మల్ని చీరేసావు అంటారు. దీన్నే సావాస దోషం అంటారు. నాతో సావాసం చేశాక కవిత్వం, పాటలు, ఆటలు అలాగా తన్నుకుని చేస్తున్నాయి. కానీ డాన్స్ రావట్లా, ఎందుకో తెలీదు. డాన్స్ రావాలి. నేను అసలు ఇండియాకి వచ్చిందే ఈవిడతో సావాసం చేస్తే ఓ 4 స్టెప్పులు వేయకపోతాను అని, కానీ అన్నీ వస్తున్నాయి కదా, డాన్స్ రావట్లా. విషయం ఏంటంటే తనే నాకు నేర్పిస్తుంది, అందుకే రావట్లా. కంపోజర్ అంటే మనము రాత్రైనా నాకు ఓకే పర్వాలేదు, తాతయ్య ఒరిజినలే. అదే చూడు, అందుకే చీర బరువు ఉంది. అంటే బరువు ఉందంటే మళ్ళీ వాళ్ళు మోయలేరు అనుకుంటారే, కట్టేటట్టే ఉంది కానీ చీర బరువు ఉంది అంటే ఒరిజినల్. చీర వేసేటట్టే ఉంది. ఇది సాటిన్ క్లాత్ కదా, సాటిన్ మీద ఇందాక మనం చూసిన ప్యూర్ షిఫాన్, ఇదేమో సాటిన్. భార్గవితో సావాసం చేసి చీరల క్వాలిటీ, చీరలు ఏంటి అనేవి తెలుసు, మెటీరియల్ అన్ని తెలిసిపోయింది. బ్లౌజ్ చూసారా, మధుమోహన్లో కూర్చునేదాన్ని ఏంటి అనేది కదా. దీనికి డిజైన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇది నువ్వైతే ఎలా కుట్టించుకుంటావు? ఇప్పుడు ఇది బ్యాక్ ఫ్రంటా? ఎందుకంటే ఇది డార్క్ కదా, నువ్వు ఫ్రంట్ వేసినా సింగిల్ పళ్ళు వేసినా కనిపించదు, కాబట్టి ఇది బ్యాక్ రావాలి. ఇది నేను విత్ లైనింగ్ గా కుట్టించుకుంటాను. ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది. ఇంకా ఇవాళంతా లైనింగ్ కూడా వాళ్ళంతా మేమేం మాట్లాడే విత్ లైనింగ్. సో దాని ప్రైస్ చెప్పండి. 15,500, 10% డిస్కౌంట్. అది చెప్పకుండా ఉండవు, కానీ సాటిన్ మీద ఇంత మంచి వర్క్, అది ప్యూర్ కాంబినేషన్. సాటిన్ మీద ఈ మిర్రర్ వర్క్ రావడం అంటే డిఫరెంట్ కలర్ చాలా బాగుంది. పార్టీ వేర్ కట్టికెళ్ళావంటే అందరి కళ్ళు నా మీదే. అంతే, చీర కట్టుకుంటే చీరేసా. అది మా వారు నన్ను అలాగే అంటారు. ఇందాక చూసాం కదా సారీ, అందులో ఇంకో కలర్ డిఫరెన్స్. ఇదిగో ఈ వర్క్ చూపించమ్మా. అవును, నువ్వు ఈ కలర్ తీసుకుంటావా ఆ కలర్ తీసుకుంటావా? అంటే వాళ్ళు ఫోన్ చేసి బుక్ చేయకపోతే ఏది మిగిలితే అది. మిగిలిన తర్వాత కూడా నీ కలర్ ప్రిఫరెన్స్ ఏది? నేను అది ఇప్పుడు మనకు అన్ని చీరలు నచ్చేస్తున్నాయి, అన్ని బాగున్నాయి. వాళ్ళు గమనిస్తున్నారు అది, వీళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉంటారా అని. ఇంతే. చీర లాస్ట్ టైం నేను చెప్పినట్టు చీర ఇస్ అన్ ఎమోషన్. ఇది సేమ్ వదిన దానిలాగే 12,500 విత్ డిస్కౌంట్. దీనికి కూడా రన్నింగ్ బ్లౌజే వచ్చింటది. రన్నింగ్ బ్లౌజ్ కి వాళ్ళు మనకి ఇందాక ఇచ్చినట్టుగానే వర్క్ ఉంటుంది. యా, వచ్చి ప్రింట్ చిన్నగా ఇచ్చారు. ఇదిగో ఇది బ్లౌజ్. దీనికి కూడా ఆల్రెడీ బ్లౌజ్ కింద వర్క్ వేస్తే మన వర్క్ బ్లౌజ్ బయట చేయించుకోవాలంటే ఇంత మంచి వర్క్ వస్తుందా? రాదు. ఇంత డిజైనర్ గా రావాలంటే ఇది చూడు, వర్క్ చూపించమ్మా మనీషా. ఇంత మంచి వర్క్ వర్కే అవ్వదు. మళ్ళీ చేతులకు ఉంది. ఇది ఒక చెయ్యి, అక్కడ ఇంకో చెయ్యి ఉంది. చెయ్యికి కూడా ఉంది, నెక్ ఉంది. వర్క్ చాలా బాగుంది, చాలా బాగుంది. సారీ కలర్ కూడా అద్భుతంగా ఉంది.
నాకు ఈ పేస్టల్ గ్రీన్స్ ఇవి చాలా ఇష్టం. బాగుంటాయి కదా, ఎర్త్ షేడ్స్ అంటారు. ఇంగ్లీష్ కలర్స్ అని కూడా ఇంగ్లీష్ అంటారు. షేడ్స్. నాకు ఇందులో ఏమంటారు సిమెంట్ కలర్, ఇంగ్లీష్ కలర్ అంటారు చూడు, ఒక సిమెంట్ లోనే ఒక కలర్ బాగుంటుంది. ఇది ఇటు ఇటు తిప్పితే అది ఇది కూడా భలే ఉంది కదమ్మా. షిమ్మర్ నెట్టెడ్ లాగా ఉంది. నెట్ కాదేమో, దీన్ని ఏమంటారమ్మా మనీషా? టిష్యూ మేడం ఇది. టిష్యూ సారీ. బాగుంది కదమ్మా వర్క్. గులాబీలు ఇవన్నీ రోజెస్ చూడు. రోజ్ 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 రోజా పువ్వ, ఇదిగో ఇదే రోజా రోజా పువ్వ 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 నెక్లో మళ్ళీ వెయ్యి, బయట. దీనికి బాగుంది. కాదు ఆ సినిమాలో అది నా లాస్ట్ లో ఏదన్నా షర్ట్ నాది కాదు, షర్ట్ నాది కాదు అని పక్కవాడు చెప్తుంటారు. చీర నాదే కానీ దీని గురించి నన్ను నన్ను అడగద్దు. అడగొద్దు. అలా ఉందన్నమాట. ఇప్పుడు నేను ఎవరైనా బాగుందంటే ఆ చీర నాదే కానీ దీని గురించి అడగొద్దు. చీర మోక్షది, ఆ చీర మోక్షది. దీని గురించి నన్ను అడగద్దు. ఇగో మనిషినే నేను, ఈ నగ నాది కాదు, ఈ చీర నాది కాదు, అసలు నేను కాదు. ఎందుకంటే నా మనసులో నేను లేను. నాకు నేను లేను. ఇగో వీళ్ళు దోచేసుకున్నారు నన్ను. ప్రణవి మాది, దోచేసుకున్నారు, ప్రణవి మాది, అంతే. దోచేసుకున్నారు. నా మనసు ఈ చీర దోచేసుకుంది. బాగుంది కదా, చాలా బాగుంది కదా. చాలా బాగుంది. ఈ చీరకి పెండెంట్ అలా పడితే అసలు నీకుంటదో ఈ ఎపిసోడ్ అయ్యే లోపల నీకుంటదో దినా, నీకుంటది. ఉంటది అక్కడ. ఇది దీని ప్రైస్ చెప్పాలిగా. బ్లౌజ్ బ్లౌజ్ ఇది ముందు కుట్టించుకొని విత్ లైనింగ్, హ్యాండ్స్ ఇంకా అసలు అవసరం లేదు, వర్క్ ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తుంది వర్క్. ఇది బ్యాక్ వద్దంటారా? నేనైతే ఫ్రంటే కుట్టించుకుంటా, బికాస్ అలా సింగిల్ పళ్ళు వేసానంటే ఇలా అందులో ఇంచు కూడా డిజైన్ ఎలివేట్ అవుతుంది కదా. అంతేనా? నేనైతే నా చాయిస్ అది, మీ చాయిస్ ఏదో నాకు తెలీదు. విత్ లైనింగ్ నా చాయిస్ అయితే. నేను కొట్టిస్తాగా మీకు వితౌట్ లైనింగ్, మీకు వితౌట్ లైనింగ్ చూపిస్తా నేను. అంటే లైనింగ్ సపరేట్ కుట్టిస్తాం. డౌట్ ఏంటో. ఆడవాళ్ళకి టిప్స్ అండి, ఆడవాళ్ళకి టిప్స్. మనం పెట్టికోట్స్ ఎలా కొనుక్కుంటామో అలా లైనింగ్ బ్లౌజ్ సపరేట్ గా కుట్టించుకొని కావాల్సిన వాటికి మార్చుకుంటే పోలా. ఇలా ఎవరికైనా వచ్చిన ప్రతిదానికి లైనింగ్ ఎందుకు వేయాలి అసలు? ఇలాంటి ఐడియాలు ఎవరైనా ఇస్తారా చెప్పండి. నా తెలివే. అవును, ఇది మాత్రం సామర్థ్యం కాదండి. ఈ తెలివితేటలకు మాత్రం వీళ్ళు కనిపించరండి, వీళ్ళు కనిపించరు. ఆఫ్ ద కెమెరా ఇంతకంటే ఎక్కువే మాట్లాడతారు. పిక్స్తాది నేను ఇలా ఆఫ్ ద కెమెరా మాట్లాడేస్తున్నాను అంతే. బాగుంది కదా. ఓకే, మీ ఇష్టం, మీరు ఎలా కుట్టించుకుంటే అలా కుట్టించుకోండి. సారీ గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ప్రైజ్ లో మాత్రం మనమే చెప్పాలి. అందులో మాత్రం మన ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది. ఇదేమో 13,000. దాంట్లో మళ్ళీ 10% డిస్కౌంట్. అదే ఖచ్చితంగా ఉండాలి. ఆషాఢ మాసం సేవ్. ఏమన్నా ఒక్క మాట చెప్తున్నావు వదినా, ఎంత ఇంకో 4 రోజుల్లో వెళ్ళిపోతానా? రోజు 4 రోజులు మనసు పట్ల పోవడానికి పోతా. ఇది కొని ఇచ్చేసావు అనుకో, అక్కడ మన పెద్దదాన్ని గ్రాడ్యుయేషన్ కి కట్టేసుకుంటే నీ పేరు చెప్పి పోలా. అది కట్టుకుంటుందా, నువ్వు కట్టుకుంటావా? అది కదా. భలే ఉంది. సూపర్. ఇంకో చూడు, ఐసా ఆ పువ్వు చూడు, ఆ వర్క్ చూడు, పర్లేదమ్మా. చూడు కదా, చాలా బాగుంది. చీరలోని గొప్పతనం తెలుసుకో. ఈ చీర గొప్పతనం కూడా తెలుసుకోవాలి. బికాస్ ప్యూర్ సాటిన్ మీద ఇలా వర్క్ చేయడం, అది హ్యాండ్ మేడ్ కదా. హ్యాండ్ మేడ్ వర్క్ అంటే ఎంత టైం స్పెండ్ చేసి ఉంటారు, ఎంత నైస్ వర్క్ రావడానికి. మళ్ళీ వాళ్ళు ఎంత టైం, నిజంగా వాళ్ళ ఎఫర్ట్ కి మనము అప్రిషియేట్ చేయాలి. మనం అనేసుకుంటాం చీర కట్టేసుకొని ఈ వర్క్ ఇప్పుడు ఈ వర్క్ మనం బయట చేయించాలన్నా చాలా కాస్ట్. నిజానికి అసలు ఈ కట్టింగ్ ఉందే, ఈ కట్టింగ్ అసలు మా వల్ల కాదు, మేము చేయలేము అంటున్నారు. ఇది ఎవరైనా అడిగినా కూడా ఇది రెడీమేడ్ వస్తుందేమో కానీ మేము చెయ్యాలంటే చాలా టైం పడుతుంది, మా వల్ల కాదు. ఇమాజిన్ చెయ్యి, ఒక బ్లౌజే మనం వర్క్ చేయించుకుంటే దానికి ఎంత డబ్బు పెడతాం. అలాంటి చీర మొత్తం ఇంత వర్క్ ఇలా ఉండాలంటే 5-6 వేలు మినిమం బ్లౌజ్ కి. అది కూడా చెయ్యి మీద అది కూడా చెయ్యి మీద ఒక పువ్వే. అంతకు మించి చెయ్యాలంటే నెక్ ఏదో చిన్నది చేస్తారు. బట్ ఇది బ్లౌజ్ చూడు, ఏంటి ఇంకా బ్లౌజ్ వదినా. ఇది నెక్, ఇది వితౌట్ లైనింగ్ వేసుకోవచ్చు అనుకుంటా.
ఐడియా ఆల్రెడీ చెప్పేసావు కదమ్మా, లైనింగ్ సపరేట్ గా కుట్టించుకుందాం, నేనైతే బెట్టింగ్ కొట్లాగా. నేను అలాంటిదే ఆలోచిస్తున్నాను. నేను ఇంకా డిసైడ్ అయిపోయానమ్మా. అంతే అంతే అయిపోయా. అసలు చెయ్యి ఇంత బ్లౌజ్ ఇంత వర్క్ కావాలంటే మాత్రం 7,000-8,000 మినిమం పడుతుందమ్మా. మరి చీర కాస్ట్ ఎంత? చీర కాస్ట్ ఇది చీర కాస్ట్ చెప్పాలిగా. వీళ్ళు ఒక్కొక్క దానికి రేట్లు ఇక్కడ ఉంది. ఎంత? 12,000. మళ్ళీ 10% డిస్కౌంట్ పైగా దాంట్లో. వర్త్ కదా. అదే ఇంకా నీ ప్రేమ, నీ సహృదయం. సరే అమ్మా, ఈ రోజు మాత్రం గొడవలొద్దు. నీకు ఈ చీర కావాలి కదా. కానీ అప్పుడే వద్దు, ఎందుకంటే అన్నీ మనకు కావాలి అనుకునే కంటే మనం చేసేదే వాళ్ళకి నచ్చాలని, వాళ్ళు చూస్తారని, రైట్? కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ చీర విత్ 10% డిస్కౌంట్ 12,000. కానీ చాలా చాలా బాగుంది. ఈ పార్టీస్కి వేసుకున్నా. నిజం చెప్తున్నాను, నిజంగా ఈ వర్క్ మీరు అన్నట్టు మాత్రం ఈ వర్క్ అంత ఈజీ కాదు. కాస్తాను. ఇవన్నీ మీకోసమే చెప్తున్నాము, కానీ మా ప్రణవికి ఈ చీర బాగా నచ్చింది. మేము ఒక్క 1 అవర్ వెయిట్ చేస్తాం. ఓకే, కైండ్లీ మీరు అందులో మెసేజెస్ కానీ ఏదైనా చేసి, లేదా మాకు ఫోన్ చేసి ఈ చీర కావాలి అని అంటే మీదే, వద్దు అని అంటే మాత్రం మా ప్రణవిది. సరేనా? ఓకే. ఒకవేళ నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చూసి కావాలన్నా కూడా ఏముంది, బ్లౌజ్ కుట్టించి పంపించేస్తారు. అంతే. సో అదనమాట. మీకు ఆల్రెడీ కింద డిస్ప్లే అవుతోంది ఫోన్ నెంబర్. ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఫోన్కి కాల్ చేయండి. మీకు వాట్సాప్ కాల్లో లైవ్లో అంటే వీడియో కూడా చూపించి, వాళ్ళు మీకు క్వాలిటీ చాలా దగ్గర నుంచి చూపించి కూడా మీకు ఎలా కావాలంటే అలా అసిస్ట్ చేస్తారు మా మనీషా అండ్ సుజాత. కాబట్టి మీరు వాట్సాప్ కాల్ అన్నా చేయొచ్చు, లేకపోతే పిక్చర్ పెట్టి ప్రైస్ డీటెయిల్స్ కనుక్కొని, డిస్కౌంట్ డీటెయిల్స్ కనుక్కొని అయినా ఆర్డర్ చేయొచ్చు. కాబట్టి ఆలస్యం చేయకండి. మరి సో ఇంత బ్యూటిఫుల్ శారీ మీద మా ప్రణవిద మీదే. మీరు ఎవరైనా కట్టుకొని రీలో, వీడియోనో, ఫోటోనో పెడితే అప్పుడు నేను చూసి ఆనందపడతా. బికాజ్ నాకు నచ్చిన చీర వాళ్ళు కట్టుకున్నారని ఇంకా ఆనందపడతా. కరెక్ట్. సో అది చాలా బాగుంది వదినా. ఇప్పుడు చీరలు చూసేసాం కదా, మనము పట్టు చీరలు కూడా అనుకున్నాం మొన్న తీసుకునే కాకుండా. అందుకే కదా నువ్వు కొనే ముందు డిస్ప్లే కూడా ఎక్కువ చేస్తావు వదినా, కట్టేసుకొని వచ్చేస్తావు నువ్వు. అరే అప్పుడే కదా మరి వాళ్ళు చూసేది, చీర కడితే కూడా ఎలా ఉంటుందో. నా కోసం అన్నా. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఇంటికి వెళ్ళి ఇది తీసి ఆవిడకి ఇచ్చి నా నగ పెట్టుకొని వస్తా. లేకపోతే చీరలు చూపించడం తక్కువ, ఇంకా మమ అంటుందేమో అని ఎంత టెన్షన్ పడిపోయానో నేను. సరే మరి వెళ్ళి వేరే చీరలు కూడా బయట చూద్దాం. వీటిల్లో వాళ్ళు తీసుకుంటే తీసుకున్నారు, లేదంటే మనం డిసైడ్ చేద్దాం. ఓకే ఓకేనా మరి? ఓకే, చలో అయితే బయటికి వెళ్దాం.